అనగనగా మన్నెపల్లి అనే గ్రామంలో సుబ్బయ్య అనే ఒక చిన్న బట్టల వ్యాపారి ఉండేవాడు. అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది. అలా ఒకరోజు సుబ్బయ్య, రత్తాలు, ఒసే రత్తాలు, అబ్బబ్బబ్బా, ఏంటండి ఆ గావు కేకలు? నెమ్మదిగా పిలిస్తే మీ సొమ్మేమైనా పోతుందా? ఇంతకీ ఏంటి సంగతి? నేను సరుకులు తీసుకురావడానికి పక్క ఊరికి పోతున్నాను. రావడానికి చాలా ఆలస్యం కావచ్చు. కాస్త ఇంటిని కనిపెట్టుకుంటూ ఉండు, సరేనా? అలా తన భార్యతో చెప్పి అక్కడి నుండి పొరుగురికి బయలుదేరాడు సుబ్బయ్య. అలా వెళుతున్న మార్గంలో ఎండ మరింత ఎక్కువ అవడంతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈరోజు ఎలాగైనా ఆ రంగడి వద్ద బట్టలు తక్కువ ధరకే కొనాలి. పోయిన ఏడాది బట్టలు ఖరీదు ఎక్కువగా తీసుకున్నాడు. ఈ పారి నేను అనుకున్న ధరకే కొనాలి. అది కాక నా దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది. ఇంకొంచెం డబ్బు ఉన్నట్టయితే బట్టలు ఇంకా ఎక్కువ కొనేవాణ్ణి అని అంటూ సరుకుకు కావలసిన డబ్బును లెక్క వేసుకుంటున్నాడు. అంతలో పైనుండి ఒక స్వరం వినిపించింది. ఏమయ్యా బాటసారి, నీకు 7 కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది. అది విన్న సుబ్బయ్య అటూ ఇటూ చూశాడు. కాని ఎవరూ కనిపించలేదు. ఏంటబ్బా ఇది? చుట్టూ చూస్తూనేమో ఎవరూ కనిపించలేదు. కానీ ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించింది. కొంపతీసి దయ్యమో భూతమో కాదు కదా? అయినా ఈ మార్గం నాకేమన్నా కొత్తనా ఏంది? ఈ మార్గం గుండా ఎన్నిసార్లు రాలేదు. ఇదంతా నా భ్రమై ఉంటుంది. అబ్బబ్బా, ఏ మెండల్రా బాబు అని అనుకుంటూ మళ్ళీ డబ్బులు లెక్క వేసుకుంటున్నాడు. మరోసారి అక్కడి నుండి ఒక స్వరం వినిపించింది. ఏమయ్యా బాటసారి, నిన్నేనయ్యా, నీకు 7 కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది. అది విన్న సుబ్బయ్య అక్కడి నుండి లేచి చూడగా తన పక్కనే ఒక చెట్టు మాట్లాడుతూ ఉంది. అది చూసిన సుబ్బయ్య భయపడిపోయాడు. అమ్మో దయమో, ఎవరైనా నన్ను కాపాడండి. ఏ ఎవరు నువ్వు? నన్నేం చెయ్యకు అని అంటూ భయపడసాగాడు. అది చూసిన ఆ చెట్టు, నేను దయ్యాన్ని కాదు, నేను ఒక చెట్టుని. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు నేను బంగారంతో నిండిన 7 కుండలు ఇవ్వాలనుకుంటున్నాను. నీకు కావాలా అని అన్నది. అది విన్న సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, అమ్మో, 7 కుండల బంగారమే? నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ? లేకపోతే నువ్వు 7 బంగారు కుండలు ఇవ్వడమేమిటి అని అంటూ నవ్వసాగాడు. దానికి ఆ చెట్టు, ఏమయ్యా, నేను చెబుతున్నది నిజమేనయ్యా. నిజంగానే నీకు నేను 7 బంగారు కుండలను ఇస్తాను అని అన్నది. దానికి సుబ్బయ్యకి చాలా సంతోషం వేసింది. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. నా మీద దయతల్చి మీరు ఇంత ఉపకారం చేస్తారంటే వద్దనడానికి నోరు వస్తుందా? 7 కుండల బంగారాన్ని ఇవ్వండి అని అన్నాడు. దానికి జవాబుగా ఆ చెట్టు, సరే అయితే ఇంటికి వెళ్ళి చూసుకో. 7 కుండల బంగారం నీ ఇంట ఉంటుంది అని అన్నది. ఆ మాటలకి వర్తకుడు వెంటనే తను పొరుగురికి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోయి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. అలా ఇంటికి వెళ్లి చూడగా నిజంగా 7 కుండల బంగారం ఉంది. అది చూసిన సుబ్బయ్యకు ఆనందంతో నోట మాట రాలేదు. వాటిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉండగా, ఏంటిది? ఈ 6 కుండల్లో నిండుగా బంగారం ఉంది. ఈ 7వ కుండలో సగం బంగారం మాత్రమే ఉంది. ఏమిటిది అని అంటూ ఆ కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక సుబ్బయ్య ఆ 7వ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు బాధపడ్డాడు. ఆ 7వ కుండను బంగారంతో నింపితే తప్ప అతనికి ఆరాటం తగ్గేలా కనబడలేదు. అతను వెంటనే తన భార్యను పిలిచి, ఒసే రత్తాలు, ఎక్కడ చచ్చావే? వెంటనే ఇక్కడికి రా అని గట్టిగా కేక పెట్టాడు.
అది విన్న రత్నాలు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, మీకెన్నిసార్లు చెప్పాలండి అలా గావు కేకలు వేయకండని. అబ్బబ్బా, అది సరేలేవే, ఒకసారి ఇటు చూడు, 7 కుండల బంగారం అని అన్నాడు. రత్నాలు అటు చూడగా అక్కడ 7 కుండల బంగారాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇంత బంగారమే! నా జీవితంలో ఇంత బంగారాన్ని నేను చూడలేదండి. అమ్మో, ఎంత బంగారం! ఇంత బంగారం ఎక్కడిదండి అని అడిగింది. దానికి సుబ్బయ్య జరిగిందంతా చెప్పాడు. ఒసే రత్నాలు, ఒకసారి ఇటు చూడవే, ఇక్కడ 6 కుండల్లో నిండుగా బంగారం ఉంది, కానీ ఈ 7వ కుండలో మాత్రం సగం బంగారం మాత్రమే ఉంది అని అన్నాడు. దానికి రత్నాలు ఆ 7వ కుండను చూసి, అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ 7వ కుండలో సగం బంగారమే ఉంది. పోనీలేవయ్యా, ఈ 6 కుండలో నిండా బంగారం ఉందిగా. ఈ బంగారంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. నేను 7 వారాల నగలు చేయించుకుంటానయ్యా. ఉండవే రత్నాలు, నేను 7వ కుండలో సగం బంగారమే ఉందని బాధపడుతూ ఉంటే నువ్వేమో 7 వరాల నగలు చేయించమంటావా? సరే, ముందు నువ్వెళ్ళి నీ నగలన్నీ తీసుకొనిరా. ఇప్పుడు నా నగలు ఎందుకయ్యా? ఇంత బంగారం పెట్టుకొని నా నగలు అడుగుతున్నావు? అబ్బా, నేను చెప్తే కానీ తీసుకొని రావా? ఇంకెందుకు, నీ నగలన్నీ ఈ కుండలోకి వేసి ఈ కుండ బంగారంతో నిండుతుంది. అప్పుడు కాని నాకు ఆనందం కలుగుతుంది. ఇంకా మారు మాట్లాడకుండా వెంటనే వెళ్ళి తీసుకొని రావే రత్నాలు అని అన్నాడు. రత్నాలు ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి తన నగలను తీసుకొచ్చి తన భర్తకు ఇచ్చింది. సుబ్బయ్య ఆ నగలను ఆ 7వ కుండలో వేశాడు. కాని ఆ కుండ నిండలేదు. ఏమిటి వింత? ఎంత బంగారాన్ని వేసినా కూడా ఈ కుండ నిండడం లేదు. ఎలాగైనా ఈ కుండని నింపాలి అని అన్నాడు. అది విన్న రత్నాలు, అబ్బా, ఏంటండి మీ చాదస్తం? ఉన్న బంగారంతో ఆనందించక ఆ సగం కుండ గురించి బాధపడుతున్నారు. అబ్బా, నువ్వుండవే అని అంటూ అక్కడి నుండి బయలుదేరి అదే ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడైన జమీందారు వద్దకు వెళ్తాడు. రారా సుబ్బుడు, ఇదేనా రావడం? అంతా కుశలమేనా? ఏంటి ఇలా వచ్చావు? ఆ అంత కుశలమేరా. అది సరే కాని నాకు కొంచెం డబ్బు ఇస్తావా? సరుకులకు కొంచెం డబ్బు తక్కువయింది. డబ్బులు రాగానే వెంటనే తిరిగి ఇస్తాను అని అడిగాడు. దానికి జమీందారు, ఏంట్రా సుబ్బుడు, మరీ అంతలా అడగాల? నువ్వు నా బాల్యమిత్రుడివిరా. సరే, నీకు వీలు అయినప్పుడే డబ్బు ఇవ్వు అని అంటూ సుబ్బయ్యకు డబ్బు ఇచ్చాడు. అది తీసుకున్న సుబ్బయ్య జమీందారుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే తను తీసుకువచ్చిన ధనాన్ని మొత్తం ఆ కుండలో వేశాడు. ఏంటిది? నేను ఎంత ధనాన్ని తెచ్చి వేసినా కూడా కుండ ఇలాగే ఉంది. ఈ కుండ నాతోనే ఆటలాడుతుంది. నేను ఎలాగైనా ఈ కుండని నింపి తీరుతాను అని అంటూ తన భార్యను పిలుస్తాడు. రత్నాలు, ఒసే రత్నాలు, వెంటనే ఇంట్లో ఉన్న వంట సామాన్నంతా తీసుకొని రా. వెంటనే వెళ్ళు అని కోపంతో అన్నాడు. దానికి రత్నాలు, ఇప్పుడు వంట సామానెందుకండి? వాటితో మీకేం పని? ఇంకెందుకే, ఆ సామానంతా అమ్మేసి బంగారం కొని కుండలో నింపేందుకు. వెంటనే వెళ్ళవే రత్నాలు అని అన్నాడు. భర్త పిచ్చిని చూసిన రత్నాలు మనసులో తిట్టుకుంటూ ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకువచ్చి భర్త ముందు పెడుతుంది. సుబ్బయ్య ఆ సామాన్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో కొంచెం ధనాన్ని ఉంచుకొని ఇంకొంచెం తన భార్యతో గంజి తాగుతూ మిగిలిన ధనంతో కొనగలిగిన బంగారాన్ని కొని కుండలో వేశాడు. అయినప్పటికీ ఆ కుండ నిండలేదు. తర్వాత సుబ్బయ్య గంజి తాగడం కూడా మానేసి చిరిగిన బట్టలు కట్టుకొని ముష్టి ఎత్తడానికి బయలుదేరుతాడు.
అలా ఒకరోజు సుబ్బయ్య ముష్టి ఎత్తుకుంటూ ఉండగా అతని స్నేహితుడైన జమీందారు అటుగా వెళుతూ ఉండగా సుబ్బయ్యను చూస్తాడు. జమీందారు తన స్నేహితుడైన సుబ్బయ్య చిరిగిన గుడ్డలు కట్టుకొని చిక్కి శూల్యమై ఉండడం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. వీడేంటి అంతో ఇంతో ఆస్తి పెట్టుకొని ముష్టి ఎత్తుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ జమీందారుకి అర్థం కాక సుబ్బయ్య వద్దకు వెళ్ళి, ఏంరా సుబ్బుడు, ఏంటి ఈ పని? ఏమైందిరా నీకు? పిచ్చి కాని పట్టిందా? అంత ఆస్తి పెట్టుకొని ఈ ముష్టి ఎత్తుకోవడం ఏమిట్రా అని ప్రశ్నించాడు. కాని సుబ్బయ్య ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అది చూసిన జమీందారు, ఏంట్రా నేను అడుగుతుంటే అలా గుడ్లు అప్పగించి చూస్తావేంటి? కొంపతీసి 7 కుండలు పుచ్చుకున్నావా ఏమిటి అని అడిగాడు. దానికి సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, ఈ విషయం నీకెలా తెలిసింది అని అన్నాడు. దానికి జమీందారు నవ్వుతూ, ఇది పెద్ద రహస్యమే కాదు. 7 కుండలు పుచ్చుకున్న వాళ్ళను చాలామందినే చూశాను. పుచ్చుకున్న వారిలో ఒక్కడూ బాగుపడలేదు. అంత బంగారం ఉండి కూడా సంతోషించకుండా లేని బంగారం కోసం ఆరాటపడి పిచ్చివాళ్ళు అయి తిరుగుతున్నారు. వెంటనే వాటిని వదిలించుకో అని అన్నాడు జమీందారు. అది విన్న సుబ్బయ్య ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ చెట్టు దగ్గరికి బయలుదేరుతాడు. నాకు ఆ 7 కుండలు వద్దు మహాప్రభో, వెంటనే నాకు ఇచ్చిన ఆ 7 కుండలను వెనక్కి తీసుకో అని గట్టిగా అరిచాడు. అతను ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో 7 కుండలు లేవు. వాటితో పాటు సుబ్బయ్య 7వ కుండలో వేసిన బంగారమంతా మాయమైపోయింది. దురాశ మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి.